వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు మార్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎవరు ఆపలేరు. ఎన్ని సీట్లు మార్చినా వచ్చేది మేమే అంటున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగే 10 ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందే అని అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు మార్చినా వచ్చేది మేమే అంటున్నారు. మరి మీరు ఎలా చూస్తారు సార్? నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్ వాతావరణం వచ్చింది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. భవిష్యత్తులో జరిగే పరిణామాల గురించి నాకు తెలిసిన నాలెడ్జ్లో కొంత ప్రజలకు అర్థమయ్యే విధానంలో చెప్తున్నాను. ఏనండి ప్రజలరా, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ప్రజలందరికీ మనసులో ఆ విషయం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలం జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో అక్కడ అధికార పార్టీ ఓడిపోయింది. రేపొద్దున ఇలాంటి పరిస్థితి రాబోతుందని అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ తన పార్టీ గురించి మర్చిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం, పార్టీని బదనాం చేయడం కోసం చంద్రబాబు గారు తను చేసే ప్రయత్నాలు అనేక రకంగా కనబడుతుంది. చంద్రబాబు గారికి సూటుగా ప్రశ్న చేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా జన్మభూమి కమిటీ పెట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన కార్యకర్తలు కానీ ఎక్కడ అవినీతి చేసినట్టు మీకు ఎక్కడైనా కనపడిందా? తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, తన అవినీతి చేసిన కొంతమంది ఎమ్మెల్యేలని, నాయకుల్ని మార్చలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ మారితే ఎక్కడ పార్టీ మారతారో, పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తారని తన అభద్ర భావంతో తన నిర్ణయాలు తీసుకుని తన గోతులో తను పడ్డాడు కేసీఆర్ గారు. అలాంటి సిట్యువేషను మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయకూడదు. ప్రజలకు ఇంకా సర్వీస్ చేయాలి, ప్రజలకి ఇంకా మన్నన పొందాలి, వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఎమ్మెల్యేలు మారటం కానీ, లేకపోతే నాయకత్వం చేంజ్ చేయటం కానీ అనేది ఒక మంచి గుణంతోనో మంచి ఆలోచనతో చేస్తున్నాడు. కానీ కక్షలో కార్పణాలతో చేసే ఆలోచన అయితే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్ర సంబంధించిన కొన్ని పథకాల గురించో, లేకపోతే కొన్ని ఏదైతే మనం ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో ప్రజలకు తీసుకెళ్ళమని, ప్రజలకు దగ్గర అవ్వమని తన ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని గ్యారాఫ్ చేసి పట్టించుకోకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మారుద్దామనే ప్లానే కానీ కక్షలో కార్పణకు కాదు. సైమెంటైన్స్గా కూడా చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే అనేక రకాల ఆశాజనులు ఉంటారు, ఆశాపరులు ఉంటారు. వాళ్ళకు కూడా ఆశ కలిగించాలి, వాళ్ళకు కూడా అవకాశం కలిగించాలని ఆలోచనే కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేసే దానికి మీకేం సంబంధం? చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలపై ప్రేమ ఉంటే పులివెందుల సీటు ఇవ్వాలి కానీ ఓడిపోయే సీట్లు ఎందుకు ఇస్తున్నారని కూడా అంటున్నారు కదా. ఏమంటే, ఓడిపోయే సీటో గెలిచే సీటో అది పార్టీకి సంబంధించిన మ్యాటర్ అండి. అసలు చంద్రబాబు గారు ముందు నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు? నీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు ఎంతమంది నుంచుంటున్నారు? నా మనస్ఫూర్తిగా నా ఆలోచన చెప్తున్నాను చంద్రబాబు గారు, నీ పార్టీకి టికెట్ అడిగేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏదో వాతావరణం వచ్చింది, ఏదో వాతావరణం చంద్రబాబు ఏదో మార్పు రాబోతుంది అని మీరు ఏదో పిచ్చి భ్రమ లేకపోతే పిచ్చి కళ్ళలో గాల్లో మేళ కడుతున్నారు. కానీ చంద్రబాబు గారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఏం చూసి నమ్ముతారు చెప్పండి చంద్రబాబు గారు మిమ్మల్ని? నేను రాజకీయంగా మాడతలా, మిమ్మల్ని ఏ రకంగా చూసి మిమ్మల్ని నమ్ముతారు ఒకసారి క్లియర్గా చెప్పండి. మీ సామాజిక వర్గాలని లేకపోతే మనాలని బాగు చేసుకుంటాం కోసం మిమ్మల్ని నమ్ముతారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ని బాగు చేస్తారని మిమ్మల్ని నమ్ముతారా? గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు, మీరు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గమైన పనులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మాలా? చెప్పండి. ఏ రోజున మంచి ఆలోచన ఉందా మీకు చంద్రబాబు గారు? ఈ ప్రజలకి ఇది సర్వీస్ చేయాలి, ఇది చేస్తే నేను ప్రజలకు దగ్గర అవ్వగలుగుతానన్న ఆలోచన ఉందా? ఒక జనమూహ కమిటీ పెట్టి ఎన్ని రకాలుగా దోసేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల రూపంగా కానీ మంత్రుల రూపంగా కానీ ఎక్కడన్నా ఒక కరప్షన్ బయటపడిందో చెప్పండి. మీ మీద ఎన్ని కేసులు? ఈఎస్ఐ కేసు, ఇసుక కేసు, అలాగే అనేక రకాలుగా కేసులు. మీరు ఈ మధ్య కూడా ఒక మంచి పెద్ద కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు, ఫైబర్ నెట్ కేసు. ఇవన్నీ కేసులు కాదా? ఒక్క కేసు చంద్రబాబు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటానికి ఛాన్స్ ఉండే, మీరు రాజకీయంగా నిందలేస్తారు. అది కాదు, ట్రాన్స్పరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ అన్యాయం జరిగింది ప్రజలకి, ఇది రావాల్సింది రాలేదని మీరు చెప్పగలుగుతారా? సూటుగా చెప్తున్నా ఆ విషయం మీరు చెప్పలేరు.
మీరు ఏ కాడికి మీరు చేసేది ఏంటంటే కుళ్ళు కుతంత్ర రాజకీయాలు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలంటే చాలా ఈర్ష అండి మీకు. ఎస్సీ ఎస్టీలు అంటే మహా ఈర్ష మీకు. ఎందుకంటే మీరు పాలించాల ఆలోచన వచ్చేదే మీకు. మేము పాలించాలి కానీ మీరు మాకు ఓటు వేయలరా అనే తత్వం మీ ఎమ్మెల్యేది. దానివల్ల చెప్పేది ప్రజలారని అందరూ చెప్తున్నా ఏంటంటే కొన్ని చిన్న మౌలిక సదుపాయాల గురించో లేకపోతే చిన్న ఉద్యోగ కల్పన గురించో లేకపోతే ఇంకోటి ఏదో చిన్న లోపాలైతే ఉండొచ్చు. నేను ప్రతిదీ అందరికీ ప్రజలకి నష్టం లేకుండా జరిగిందని నేను అంటలా. కోవిడ్ సిచ్యువేషన్స్లో మనకి ఏదైతే రాష్ట్రం కొన్ని 2 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డామో ఆ 2 సంవత్సరాలు ఆర్థిక లోటు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎంతో అప్పులతో బయటకు వస్తే గత పాలించిన చంద్రబాబు తన ఆలోచన విధానంలో ఒక రాజధాని తప్ప ఏ రోజు కూడా ప్రజలకు సంక్షేమం చేయలేదనే విషయం మర్చిపోతాం మనం. ఇది కూడా నేను రాజకీయంగా మాడతలా, ప్రజలకు అర్థమయ్యే విధానంగా చెప్తున్నాను. నేనేదో స్పీచ్ చెప్తున్నాను కాదు, ఇది మా కడుపులో వచ్చే మాట. ఏ రోజైనా రాష్ట్రం తను పాలించే టైంలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం గురించి ఏ రోజన్నా మన చంద్రబాబు గారు ఆలోచించారా? ఎప్పుడూ ఆలోచించరా. మరి ఇలాంటి చేయని ఆలోచన మన భవిష్యత్తులో అటు ఎవరు నమ్ముతాం? తెలంగాణకి మనకు తేడా ఏంటంటే తెలంగాణలో రాజకీయ వ్యవస్థలో గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఎమ్మెల్యే ద్వారా కానీ లోకల్ లీడర్స్ ద్వారా వెళ్ళటం వల్ల కొంత కరప్షన్ జరిగి ప్రజలు చాలా విసుగుపోయి వేసారిపోయి వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత రాబట్టి అక్కడ ఓడిపోయిందే. కానీ ఇక్కడ మనకు చాలా డిఫరెన్స్ ఉంది మనకి తెలంగాణకి. ప్రజలారా మీరు బాగా గమనించండి. అక్కడ వాళ్ళు అయిపోయారు, ఇక్కడ కూడా అయిపోద్దని బ్యాడ్ ప్రచారం అన్నెసరీ విషయాల్లో చాలా ఇదిగా ప్రజల్ని రాంగ్ ట్రాప్ తీసుకొచ్చి అబద్ధ ప్రచారాలు చేసి గ్లోబస్ ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందుకు చెప్తున్నానంటే నేనేదో వైఎస్ఆర్ పార్టీకి అభిమానం కాదు, నిజంగా ప్రజలకి నిజంగా న్యాయమే జరిగింది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో. అది ఎక్స్ప్రెస్ చెబుతున్నాను. రాజకీయంగా కాకుండా ప్రజలకి ఉద్యోగాలు కల్పించాలి. మనం ఎవరైతే విద్యార్థులకి ఉద్యోగ కల్పన విధానంలో 3 లక్షల చిల్లర మందికి సచివాలయ వ్యవస్థలో అంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించడం అంత తేలికైన విషయం కాదండి. మంది రాష్ట్రం కొంచెం వెనకబడిన రాష్ట్రం, అంటే బడ్జెట్లో ఉన్న రాష్ట్రం. ఇంత లోటు బడ్జెట్లో కూడా సంక్షేమం ఇచ్చుకుంటూ ఉద్యోగ కల్పన ఇచ్చుకుంటూ అభివృద్ధి చేస్తూ అనేక రకాలుగా ముందుకెళ్తున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇంకా ముందే జరిగింది. ఎవరైతే దొంగ కాంట్రాక్టులు చేసి ఎవరైతే దొంగ పనులు చేసుకుంటూ ఎవరైతే బిల్లులు వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు పోలవరం అడ్డుపెట్టుకునో లేకపోతే కొన్ని రాష్ట్ర సంబంధించిన జన్మభూమి కమిటీలో పార్టీకి సంబంధించిన కొన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇది రాలేదో, ఏదైతే వాళ్ళకి బిల్స్ శాంక్షన్ అవ్వలేదో, ఏదైతే అక్రమంగా బిల్స్ వాళ్ళు సేకరించుకోలేకపోయారో వాళ్ళే మనం బయటకు వచ్చి అబద్ధాలు అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలకు మాత్రం 100% సంక్షేమం. జగన్ గారి ప్రభుత్వం గడప ప్రోగ్రాం ఫెయిల్యూర్ అయింది. కానీ జగన్ గారి కార్యక్రమం గడప కార్యక్రమంలో బాదుడు కార్యక్రమం సక్సెస్ అయింది. గడప బాదుడు సక్సెస్ అయింది అంటున్నారు కదా. మరి ఏ లేదండి, బాదుడు లేకపోతే ఎన్ని కూడా తెలుగుదేశం వాళ్ళ పార్టీని కాపాడకుండా కోసం చేసే ప్రచారాలే. కానీ దీంట్లో మూలమైన విషయం ప్రజల్లో ఒక చిన్న అసంతృప్తి ఉంది. ఆ విషయం నేను క్లారిటీ ఇస్తాను. ప్రజలారు ఏనండి, చెత్త పన్ను మీద వేయటం ఏంటి, చెత్త మీద పన్ను వేయటం ఏంటి అనేది తెలుగుదేశంలో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి జనాల్లో ఒక రాంగ్ ట్రాక్ తీసుకొస్తున్నారు. చెత్త పన్ను అనే దాని గురించి మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే 500 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి. మన హౌస్ ఓనర్ కాకుండా ఇంట్లో టెనెంట్ కూడా చెత్త పన్ను కట్టుకునే అవకాశం కల్పించింది. అది కూడా 130 రూపాయలు, 150 రూపాయలు, 210 రూపాయలు. మనం వాడే చెత్త రోడ్ల మీద మన ఇళ్లలో ఉండకుండా లేకపోతే రోడ్ల మీద ఉండకుండా రోడ్డు మీద మన పిల్లలు నడుచుకుంటూ వెళ్ళినా కూడా నీట్గా ఉండటా కోసం బళ్ళు ప్రొవైడ్ చేసి వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఇద్దరు మనుషులు ఇచ్చి ఇంట్లో మనం వాడుకునే కంపు చెత్త తీసుకెళ్తా కోసం చిన్న ట్యాక్స్ రూపంగా ప్రజలకి అవకాశం ఇచ్చారు. దాని మీద కూడా రాజకీయం చేస్తే ఎట్టా ఆలోచించండి ప్రజలారా. మనం కట్టబట్టే డబ్బులు మనం కట్టే పన్నులు మనం కట్టే వాటి మీదే ప్రభుత్వాలు నడిపిస్తాయి. అట్లాంటి వాటి మీద కూడా రాజకీయం చేయటం అనేది అది దుర్మార్గం అంటున్నాను. ఆ దుర్మార్గమైన విషయం చంద్రబాబు గారు కోకే వస్తుంది కానీ ఇంకొకరికైతే రాదు.